నితిన్ చిత్రసీమలో అడుగుపెట్టి 2 దశాబ్దాలు కావస్తోంది. అయినా ఇప్పటికీ లవర్ బాయ్ ఇమేజ్తోనే సాగటం విశేషం. పాత్రకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటున్నాడు నితిన్. అదే నితిన్ బాణి అని చెప్పవచ్చు. నిజానికి ఇన్నేళ్లలో నితిన్ను విజయాల కంటే పరాజయాలే ఎక్కువగా పలకరించాయి. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ముందుకు సాగుతూనే ఉన్నాడు. ఆరంభంలోనే వరుస విజయాలు చవిచూసిన నితిన్కు ఆ తర్వాత సక్సెస్ దూరంగా జరిగింది. జయాపజయాలతో నిమిత్తం లేకుండా తన దరికి చేరిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేశాడు నితిన్. గలం విప్పి గాయకుడు అయ్యారు. నిర్మాతగా మారి ఇతరులతోనూ చిత్రాలు నిర్మించారు. మాచర్ల నియోజకవర్గంలో కలెక్టర్ పాత్రలో అలరించాడు నితిన్. నితిన్ కుమార్ రెడ్డి 1983 మార్చి 30న జన్మించారు. ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి తెలంగాణలో పేరున్న సినిమా డిస్ట్రిబ్యూటర్. నితిన్ వయసు వాడే ఆయన జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రవేశం చేసిన తర్వాత పలువురు నిర్మాతలు, దర్శకులు తమ వారసులను కూడా నటులుగా చేశారు. అదే తీరున నితిన్ నటనాభిలాషను గమనించిన సుధాకర్ రెడ్డి కూడా తనయుణ్ణి హీరోని చేయాలని తప్పించారు. అప్పట్లో యంగ్ టాలెంట్ను ప్రోత్సహిస్తూ దర్శకుడు తేజ చిత్రాలు తెరకెక్కిస్తున్నాడు. అప్పటికే 2 బంపర్ హిట్స్ పట్టేసిన తేజ తన 3వ చిత్రంగా జయంను తెరకెక్కించే ప్రయత్నంలో నితిన్ను కథానాయకుడిగా ఎంచుకున్నాడు. ఆ సినిమా సమయంలో నితిన్ వయసు 19 ఏళ్లే. టీనేజ్ లవ్ స్టోరీతో రూపొందిన జయం టైటిల్కు తగ్గట్టే సక్సెస్ను సాధించింది. తొలి చిత్రంతోనే నితిన్కు లవర్ బాయ్ ఇమేజ్ దక్కింది. నితిన్ హీరోగా రూపొందిన 2వ చిత్రం దిల్. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన రాజు ఈ సినిమా సక్సెస్ తర్వాత దిల్ రాజుగా పేరొందారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా దిల్ రాజు ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు చిత్ర పరిశ్రమలో కీ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలోనూ నితిన్ చాక్లెట్ బాయ్గా ఇమేజ్తోనే సాగారు. తర్వాత కృష్ణవంశీ శ్రీ ఆంజనేయం నితిన్కు నటుడిగా మంచి మార్కులు సంపాదించి పెట్టింది. ఆపై రాజమౌళి సైతోను యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరోగా ఆకట్టుకున్నారు నితిన్. ఈ చిత్రాల తర్వాత కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లరి బుల్లోడుగా ద్విపాత్రాభినయంతో అలరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నుంచి వరుసగా ఫ్లాపులు పలకరించాయి. ఇక అదే సమయంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన అజ్ఞాత్తో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టారు నితిన్. లాభం లేకపోయింది. మరో 3 చిత్రాలు జనాన్ని ఆకట్టుకోలేకపోయినా నితిన్ నిరాశ చెందలేదు. తన తండ్రి సుధాకర్ రెడ్డి, విక్రమ్ గౌడ్తో కలిసి నిర్మించిన ఇష్క్తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ పైకి వచ్చారు నితిన్. గుండె జారి గల్లంతైందే కూడా జనాన్ని ఆకట్టుకుంది. ఈ 2 చిత్రాల్లో నితిన్ పాటలు పాడి అలరించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు నితిన్ వీరాభిమాని. తన అభిమాన హీరో పాటలను రీమిక్స్ చేసి నటించి మురిసిపోయారు నితిన్. ఇష్క్ తర్వాత నితిన్ హీరోగా రూపొందిన గుండెజారి గల్లంతైందే చిత్రంలో పవన్ తొలి ప్రేమలోని ఏమైందో ఈ వేళ సాంగ్ను రీమిక్స్ చేసి నటించి మురిపించారు. అసలు ఈ సినిమా టైటిల్ తన హీరో నటించిన గబ్బర్ సింగ్లోని ఓ పాటలోని మకుటం కావటం మరింత విశేషం. తన అభిమాని నితిన్ సక్సెస్ సాధించాలని పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా కోరుకున్నారు. తన ఆప్తమిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ నటించేలా చేశారు. త్రివిక్రమ్ సొంత సంస్థగా భావించే హారిక అండ్ హాసిని బ్యానర్లో నితిన్తో ఆ తీశారు. అది అనూహ్య విజయం సాధించింది. ఆ తర్వాత నితిన్ హీరోగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలిసి చల్ మోహన్ రంగా చిత్రం నిర్మించారు. అది అంతగా ఆకట్టుకోలేకపోయింది. హారిక అండ్ హాసిని సంస్థకు అనుబంధ సంస్థ అయిన
సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన భీష్మలోనూ నితిన్ నటించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అదే సంస్థ నిర్మించిన రంగ్ దేలోనూ నితిన్ సందడి చేశారు. గత సంవత్సరం 3 చిత్రాల్లో కనిపించారు నితిన్. అయినా అవి అంతగా మురిపించలేదు. మాచర్ల నియోజకవర్గం సినిమాపైనే నితిన్ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో కలెక్టర్గా తొలిసారి నటించాడు నితిన్. కానీ ఆశలు నిరాశలు చేసింది మాచర్ల నియోజకవర్గం మూవీ. నితిన్ హీరోయిన్స్ గురించి మాట్లాడితే ముందుగా సదా విషయానికి వస్తే వీరిద్దరి కాంబినేషన్లో జయం అనే సినిమా వచ్చింది. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. డెబ్యూ సినిమాతోనే సాలిడ్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత టక్కరి సినిమాలో సదాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక ఇలియానాతో కలిసి రెచ్చిపో సినిమా చేశాడు. ఈ 2 సినిమాలు ఘోరమైన ఫ్లాపులు. ఇక ప్రియమణితో కలిసి చేసిన ద్రోణ సినిమా యావరేజ్ హిట్గా నిలిచింది. టాలీవుడ్ చందమామ కాజల్తో కలిసి ఆటాడిస్తా సినిమా చేశాడు. ఈ సినిమా కూడా కమర్షియల్గా పెద్ద డిజాస్టర్ అయింది. నితిన్ త్రిష కాంబినేషన్లో వచ్చిన అల్లరి బుల్లోడు సినిమా కూడా పెద్దగా అలరించలేదు. ఈ సినిమాకు కె రాఘవేందర్ రావు దర్శకత్వం వహించాడు. సమంతతో కలిసి ఆ సినిమాలో నటించాడు. ఈ సినిమా నితిన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇదే సినిమాలో వల్లీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఇక రష్మిక మందనాతో కలిసి చేసిన భీష్మ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. కృతి శెట్టితో కలిసి నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా చేశాడు. ఈ సినిమా కమర్షియల్గా అతిపెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక శ్రీలీలతో కలిసి ఎక్స్ట్రాడినరీ మ్యాన్, రాబిన్ హుడ్ ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశాడు. కానీ ఈ 2 కూడా డిజాస్టర్లుగానే నిలిచాయి. ఇలా నితిన్ పైనున్న 10 మంది స్టార్ హీరోయిన్లతో కలిసి సినిమాలు చేశాడు. ఇక నితిన్ ప్రస్తుతం ఒక్క హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అసలు భీష్మ తర్వాత నితిన్కు హిట్టే లేదు. ఆ తర్వాత నితిన్ చేసిన సినిమాలన్నీ ఒకదానికి మించి మరొకటి డిజాస్టర్లుగా నిలిచాయి. ఇక రీసెంట్గా వచ్చిన తమ్ముడు సినిమానైతే ఘోరమైన డిజాస్టర్ సినిమా. దాదాపు 70 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ రన్లో కనీసం 3 కోట్లు కూడా రాబట్టలేక అతిపెద్ద డిజాస్టర్గా నిలిచింది.